ఇది కొంచెం ఎక్కువ వేస్తున్నాను, చికెన్ కుర్మా చేయబోతున్నాను కాబట్టి కొంచెం వేయించుకోవాలి. మీరు ఎండుమిర్చి వద్దు అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం లైట్గా వేయించాలి. ఒక పక్క చూడండి ఫిష్ కర్రీ కూడా ఉడుకుతుంది, ఒక పక్క చికెన్ చేస్తున్నాను, మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి. ఎండి కొబ్బరి అయితేనే ఈ రెసిపీకి బాగుంటుంది. చికెన్ కుర్మాకి మీరు కావాలంటే పచ్చిదైనా వేసుకోవచ్చు, కానీ ఇదే టేస్ట్ బాగుంటుంది. అలాగే కాజు ఒక గుప్పెడు వేసాను. స్టవ్ మంట తక్కువ పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గసగసాలు, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే గసగసాలు వేసుకోవాలి. చిట్పట్లాడుతున్నాయి కదా, ఈ వేడికే చక్కగా వేగుతాయి. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసేయాలి. నీళ్ళు పోసేసి ఇవి బాగా నాననివ్వాలి. ఒక 10-20 నిమిషాలు ఇలాగ వదిలేస్తే నానతాయి. పేస్ట్ అనేది బాగా మెత్తగా అవుతుంది. చూడండి, ఇవన్నీ చల్లగైన తర్వాత ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇంకొద్దిగా నీళ్ళు వేసుకొని చేసుకుంటే మెత్తగా ఇప్పుడు గ్రేవీ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేను 1 కేజీ చికెన్కి దగ్గర 4 టేబుల్ స్పూన్లు వేసినాను. ఆయిల్ తక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, పొడుగుగాను. 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, కొద్దిగా బండపు ఇవి కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ ఆకు ఇవి వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఆయిల్లో. చికెను 1 కేజీ చికెను మంచిగా నేను కాల్పించాను. ఇది బొచ్చు మొత్తం తీసి కాల్పించి కడిగి పెట్టాను. కొంచెం ఉప్పు నీరు వేసి పెట్టాను. ఒక 20 నిమిషాలు అయింది. ఉప్పు నీళ్ళలో వేసి ఊరబెడితే చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది. మీరు స్కిన్ వద్దనుకుంటే తీసేయచ్చు, కానీ కాల్పించాను కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మన నాటుకోడి అయినా కానీ ఇలాగే కాల్చి తర్వాత కడిగి కొట్టించాలి, మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇది మీరు ఓవర్ నైట్ అయినా కానీ ఉప్పు వేసి రేపు చేసుకోవాలనుకుంటే ఓవర్ నైట్ అయినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, నిండుగా నీళ్ళు వేసేసి. ఇప్పుడు ఇది సగం వేగింది, ఇలాగే ఉండాలి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేయాలి. ఇందులో పసుపు ఒకసారి వేస్తే సరిపోతుంది. పసుపు వేసాను, 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ మినికిపోవాలి, అప్పుడు చికెన్ అనేది టేస్ట్గా బాగుంటుంది. ఇప్పుడు ఇంకేమి కారం ఏమి వేయలేదు నేను, పసుపు ఉప్పు మాత్రం వేసి ఒక 5 నిమిషాలు నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ మినికిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ అనేది చికెన్లో వేసుకోవాలి. ఇదంతా నూనెలో మగ్గాల బాగా. వాసన అయితే మంచిగా వాసన వస్తుంది. ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇందులో
చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు మసాలా అంతా వేసిపోయింది. ఇందులో టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇది కూడా బాగా ఉడకనివ్వాలి. ఫ్రెష్గా మిరపకాయలు పెట్టాం కాబట్టి కలర్ చూడండి ఎంత బాగుందో చికెన్లోకి. ఈ చికెన్ మీకు రోటీలకైనా తినచ్చు, పూరీలోకి, దోశలోకి, ఇడ్లీలకు కూడా బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. సరే, ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకోవాలి. ఒక్కసారి కలబెట్టుకుంటే నేను మసాలా పెట్టాను కదా, అందులోనే కలిపేసాను నీళ్ళు. ఉడికాక చిక్కగా అవుతుంది ఇంకా, అందుకనేసి ఇంకొంచెం నీళ్ళు వేసాను. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా వేసుకోవాలి. ఒక స్పూన్ చికెన్ మసాలా వేసి ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. చికెన్ రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇందులోకి నేను గీ రైస్ చేయబోతున్నాను. నెయ్యి బాగా పడుతుంది. ఇంకా నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇది వేడయ్యాక మసాలాలు స్టార్ పువ్వు, మిరియాలు, అలాగే ఒక చిన్నది పెద్ద ఇలాచి, లవంగాలు, చిన్న ఇలాచి, సోంపు, సాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, అలాగే ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. కాజు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మంచి కొంచెం కలర్ రావాలి. ఎక్కువ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్కువ బ్రౌన్ అయితే రైస్ వచ్చేసి కలర్ మారిపోతుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇప్పుడే పెట్టాను, ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర, ఎక్కువ వద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేను 2.5 గ్లాసు బియ్యం తీసుకున్నాను, 4 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఎసురు అయితే తెరిలింది. ఇప్పుడు నేను చూడండి గంట సేపు నానబెట్టుకున్నాను. నీళ్ళని వంపేసుకున్న తర్వాత బియ్యం వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. జస్ట్ ఒక్కసారి అలా కలబెట్టాలి, ఎక్కువ కలబెట్టొద్దు. ఎక్కువ కలబెట్టామనుకో బియ్యం విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు సగం ఉడికిపోయింది, సగం అంటే 70% ఉడికింది. ఇప్పుడు మంట తక్కువ పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఎందుకంటే ఇది పిత్తల పాత్ర కాబట్టి. ఒక్కసారి మూత తీసి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అలాగా వదిలేసేయాలి. ఒక 20 మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ తక్కువ చేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు వదిలేయాలి. అలాగే అయిన తర్వాత 20 నిమిషాలు అలాగే పెట్టి తర్వాత తీసుకుని తింటే బాగుంటుంది. ఇప్పుడు సగం ఉడికిపోయింది, సగం అంటే 70% ఉడికింది. ఇప్పుడు మంట తక్కువ పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఎందుకంటే ఇది పిత్తల పాత్ర కాబట్టి. ఆహా, ఉడుకుతుంటేనే గమ్మని వాసన వస్తుంది. ఇప్పుడు అయిపోయిందండి చూడండి ఆల్మోస్ట్. ఒకవేళ మీకు నీళ్లు తక్కువని అనిపిస్తే, అంటే ఎసురు తక్కువైంది, కొంచెం పలుకులుగా ఉందని అనిపిస్తే 1 గ్లాసు నీళ్లు పక్కన వేడి చేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత అప్పుడు ఇలా రౌండ్గా పోసేస్తే సరిపోతుంది. ఇదొక టిప్పు. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ తక్కువ చేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు వదిలేయాలి. అలాగే అయిన తర్వాత 20 నిమిషాలు అలాగే పెట్టి తర్వాత తీసుకుని తింటే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి అలాగా వదిలేసేయాలి. ఒక 20 మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది. లావుగా వేసుకున్నాను, ఇలాగే ఇష్టం.
ఎంత బాగుంది కదండి. కొంచెం చికెన్కి దోశకి చాలా సూపర్గా ఉంటుంది కాంబినేషన్. ఇప్పుడు కొంచెం రైస్, నేనైతే దించేస్తున్నాను. సండే కాబట్టి లేయడం లేటు, టిఫిన్ లేటు, అందుకే లంచ్ కూడా చాలా లేట్గా చేసాము. చూసారా, పప్పు, బియ్యం, ఇంకా నేను కొంచెం మెంతులు, సగ్గుబియ్యం వేస్తాను. చాలా బాగా వస్తాయి దోశలు, క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి. నాకైతే లావుగా వేసుకోవడం ఇష్టం, అందుకే నేను లావుగా వేసుకున్నాను. సన్నగా అయితే ఇంకా క్రిస్పీగా ఇంకా బాగుంటాయి. అంతేనండి, మా లంచ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.